ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాము. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా రక్షణ మేలు కలిగినవని మాకు లెటర్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళని వారైతే మీ దగ్గరలో ఉన్న శ్రీ కృష్ణానగర్ యూసఫ్గూడ మరియు జవహర్ నగర్ యూసఫ్గూడ సంఘాలకు వచ్చి దైవాశీర్వాదములు పొందగలరు. ఈ సమయంలో ప్రభు సేవలో బహుబలముగా వాడబడుచున్న ఆత్మీయ వరములు కలిగిన మా దైవజనులు డాక్టర్ జయశీల వినయ్ కుమార్ గారి దైవ సందేశము విందాము. ఈ దిన వాక్యం యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రములు కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు కావాలి అని చెప్పేసి 7 స్త్రీలు. స్త్రీ అంటే సంఘము. 7 స్త్రీలు అంటే 7 సంఘాలు. 7 సంఘాలు ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి ఫస్ట్ ఎఫెస్ సంఘము, స్ముర్న, పెర్గెము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా. 7 సంఘాలు. 7 స్త్రీలు అంటే 7 సంఘాలకు సాదృశ్యం. ఒక్క పురుషుడు అంటే యేసు ప్రభుకు సాదృశ్యం. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, ఇప్పుడున్న ఎన్నో లక్షల సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా ఈ 7 సంఘాలకు దేనికో ఒక దానికి చెంది ఉంటాయి. ఈ సంఘపు దూతకు రాయడినది ఏమని కానీ, ఈ సంఘపు దూత అంటే సేవకుడు. ఈ సంఘము ఎవరిది? ఇప్పుడు ఎఫెస్ సంఘం. ఆ సంఘపు దూత ఎవరంటే పాస్టర్ గారు. కాబట్టి వారికి చెప్పే సంగతులు, నీ సంగతి నాకు తెలియను కదా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అని ఒక్కొక్క సంఘం గురించి చెప్తున్నాడు ఆయన. ఆ ఒక్కొక్క సంఘం గురించి ఎలాగో చెప్తుంటాయి, సంఘాన్ని వర్ణిస్తున్నాడు యేసు ప్రభు. ఎవరికి వర్ణిస్తున్నాడు? యోహాను భక్తునికి ఇక్కడ పద్మస్ దీవిలో ఆయన ఉన్నప్పుడు సంఘాల గురించి ఆయన వర్ణిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 7 స్త్రీలు అనగా 7 సంఘాలు యేసయ్యను పట్టుకొని, ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తింటాము, మేము మా వస్త్రంలోనే ధరించుకుంటాము, నీ పేరు మాత్రం పెట్టు. ఎందుకంటే క్రైస్తవుడు అంటేనే మనం ఎక్కడికి? పరలోక రాజ్యం చేరుతాం. క్రైస్తవుడు కాకపోతే నీకు పరలోకం లేదు. కాబట్టి నీ పేరు మాత్రం మాకు పెట్టు, నీ పేరు పెడితేనే మేము పరలోకం, లేదంటే నరకం. కాబట్టి నీ పేరు మాకు పెట్టి మా నింద తీసివేయు అని చెప్పేసి అక్కడ మనం చదువుకుంటున్నాం. కాబట్టి యెషయా గ్రంథంలో 7 స్త్రీలు. ఈ యెషయా గ్రంథం పెద్ద ప్రవక్త అయిన, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఆయన అధ్యాయాలే 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చాలా డీప్గా, చాలా ఆత్మతో ఆయన రాసిన మాటలు ఇవి. కాబట్టి స్త్రీ సంఘానికి ఎలాగ చెప్తున్నాము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30 నుంచి, మనము క్రీస్తు శరీరంకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. తర్వాత కిందికి చూస్తే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. పురుషుడు అసలు తల్లిని తండ్రిని విడిచి భార్య దగ్గరికి వస్తున్నాడా? లేదంటే భార్యలే తల్లిని తండ్రిని విడిచి భర్త దగ్గరికి వెళ్తున్నారా? పెళ్లి కాగానే అప్పగింతలు ఎవరికి? పురుషునికి పెడుతున్నారా? స్త్రీకి పెడుతున్నారా? స్త్రీకి పెడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించున్నాడు ఏంటి? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందరు. అనగా యేసు ప్రభు సంఘం ఏక శరీరంగా ఉంటున్నారు. ఈ మర్మం చాలా గొప్పది. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. సంఘం అంటే ఏది? ఏమనుకుంటాం? సంఘం ఒక 3, 4, 5 కలిసి అక్కడ కూర్చుండి ప్రార్థన చేస్తూ ఒక పాస్టర్గా ఆయన ఎన్నుకుంటారు. అది సంఘమా? అది సంఘం అంటే అది ఎలాగ సంఘం అవుతుంది? ఆయన రక్షణ తీసుకున్నారు, రక్షణ తీసుకోలేదు, అందరు కలిసి మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఒకరే నడిపిస్తున్నాడు. అది ఎలాగ సంఘం అవుతుంది? సంఘము అంటే ఏంటి మనం నేర్చుకోవాలంటే చాలా లోతైన సంగతులు. కాబట్టి తప్పకుండా మనం విని మనం నెమ్మది వేసుకుందాం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం, నా రక్తము కప్పివేయకము, నా మొరకు విరామము కలగజేయకుండును గాక. భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తము భూమి మీద ఒలకగానే అది ఏమైపోతుంది? ఇంకిపోతుంది. భూమి మీద నీళ్లు పడితే ఇంకిపోతాయి, మళ్ళీ ఎత్తుతే వస్తాయా? సమూయేలు గ్రంథంలో అంటది తెకోవ స్త్రీ, మేము నేలను ఒలికిన నీటి వలె ఉన్నాము, తిరిగి ఎత్తలేని స్థితిలో మేమున్నాం. మానవుని బ్రతుకు అలాంటిది. మనం పడిపోతే లేవలేని స్థితి, ఇంకా భూమి మీద పడిపోతే అది ఇంకిపోతుంది. కాబట్టి తిరిగి ఎత్తలేము. నూనె పడితే కొద్దిగా అద్దుకొనైనా తీసుకోవచ్చు, ఇంకా ఏదైనా పడితే తీసుకోవచ్చు,
కానీ నీళ్లు కానీ రక్తం కానీ పడితే భూమి తాగేసేస్తుంది. ఓ భూమి నువ్వు నా రక్తం త్రాగకు, ఓ భూమి నువ్వు నా రక్తం కప్పకు. రామము లేకుండా అది మొర పెడుతూనే ఉండాలి. ఏది మొర? రక్తానికి ప్రాణం ఉంది, రక్తం విజ్ఞాపన చేస్తుంది, రక్తం ఎక్కడుంటే అక్కడ విజయము. ఆ రక్తంను నువ్వు కప్పివేయకు, దాన్ని నువ్వు బట్టబయలు చేయమని అక్కడ ప్రభు మొర పెట్టుకున్నట్టు చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క రక్తం నువ్వు కప్పివేయొద్దు, యేసు ప్రభు యొక్క రక్తం నువ్వు దాచిపెట్టొద్దు, విరామం కలగకుండానుగా అంటున్నాడు. కాబట్టి నా రక్తము ప్రోక్షించబడిన రక్తము, అది పాపుల కొరకు చిందించబడిన రక్తం. ఆ రక్తం ఎప్పుడు పచ్చిగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ గాయాలు కడగాలి. మంచి సమరయుని కథ చెప్పినాం కదా నేను. దొంగల చేత కొట్టబడిన వాడు లేవి వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఆయన గాయాలను దేనితో కడుగుతున్నాడు? ద్రాక్షారసంతో కడుగుతున్నాడు. ద్రాక్షారసంతో ఎవరన్నా కడుగుతారా? ఆయన ఏ దొంగల చేత కొట్టబడ్డాడు? ఎందుకు దిగిపోతున్నాడు? ఆత్మీయ స్థితిలోంచి దిగిపోతున్నాడు. ఆయన ఆత్మీయ స్థితి పోయింది. అందుకనే ద్రాక్షారసముతో ఈ దినం ప్రభు వల్ల తీసుకునే వాళ్ళు ఎలాగున్నారనంటే, నిజమే సాతాను చేత కొట్టబడి ఉన్నావేమో, సాతాను చేత నువ్వు బంధింపబడి ఉన్నావేమో, సాతాను చేత నువ్వు ఎలాగున్నావు? దొంగల చేతిలో కొట్టబడ్డాడు, అపవాది చేత కొట్టబడినవాడు, రక్షణ తీసుకున్న దేవుని బిడ్డ లోకంలో పడి ఆత్మీయ స్థితి నుంచి కిందికి దిగి ఎరికోకు వెళుతున్నాడు. వెళ్ళేవాడు వెళ్ళక మధ్యలో ఏమైపోయింది? రక్షణ వస్త్రం పోగొట్టుకొని అలా కొట్టబడి అక్కడ మూలుగుతుంటే ఆ మూలుగు విని ప్రభు అక్కడికి వచ్చాడు సమరయుని వేషంలో. వచ్చేసి ఆయన గాయాలు కడుగుతున్నాడు. ఎలా కడుగుతుంటే ద్రాక్షారసంతో కడుగుతున్నాడు. ఎవరమ్మైన ద్రాక్షారసం అక్కడితో కడగంగా ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు మనం. నా ప్రభు చేసే కార్యాలు ఇలా. వీడు రక్షణలో నుండి తప్పిపోయాడు, అందుకని ఆయన రక్తంతో కడుగుతున్నాడు. మళ్ళీ దాని మీద నూనె వేస్తున్నాడు. నూనె వేసి కట్టుకడతారు ఎవరన్నా? దెబ్బ తగలగానే మనం పసుపు పెడతాం, దెబ్బ తగలగానే ఇంకేమేమో పెడతాం కదా. కాలిందని వరకులా మనం ఏం పెడతాము? పేస్ట్ పెడతాం, ఏదేదో పెడతాం. కానీ నా దేవుడు ఏది పెడుతున్నాడంటే నూనె పెడుతున్నాడు. నూనె పెడుతున్నాడంటే వాని అభిషేకం వెళ్ళిపోయింది. చూసారా? రక్షణ వెళ్ళిపోయింది, మళ్ళీ అభిషేకం వెళ్ళిపోయింది. అందుకని రక్షణ తిరిగి ఆయనకి ఇస్తున్నాడు, ద్రాక్షారసంతో కడుగుతున్నాడు, మళ్ళీ ఆయన నూనెతో అభిషేకం చేస్తున్నాడు. ఆయన అభిషేకం ఆయనకి ఇస్తున్నాడు. ఆయనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. నీవు ఎండిపోయిన స్థితిలో ఉండొద్దు. ఇదిగో నేను నా ఆత్మని ఇస్తున్నాను, నా ఆత్మని తీసుకొని నీవు తిరిగి ఉజ్జీవింపబడ చేయమని. హల్లెలూయా! చప్పలు కొడితే స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా! అందుకని ఆయన తలుపు మూస్తే ఎవరు తీయలేరు, ఆయన వేస్తే ఎవరు మూయలేరు. కాబట్టి ఇలాంటి దేవుడు ఎవ్వరికి కూడా లేడు. ఆయన క్రియలే కాదు, ఆయన సంగతులు మనం ఆలోచిస్తుంటే, చదువుతుంటే, ధ్యానం చేస్తుంటే ఒక్కొక్కటి విచిత్రం. అది మనకు మర్మాలు బోధించే వాళ్ళు ఉండాలి. అందుకనే నా రక్తము భూమి మీద ఇనికిపోతుందేమో, ఓ భూమి నువ్వు ఇంకా చేయకు, నీకు ఆజ్ఞాపిస్తున్నా. పంచభూతాలను మరి సృష్టించిన దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నా, నేను నా రక్తాన్ని మాత్రము నీవు ఇంకిపోచేయొద్దు. అది అలాగే ఉండాలా, పచ్చిగా అలాగే ఉండాలా. ఆ రక్తం విజ్ఞాపన చేయాలి, ఆ రక్తం మొరపెట్టుకోవాలి, ఆ రక్తంలో ప్రాణం ఉన్నది. ఇంకేం ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆ రక్తము బట్ట బయలు చేయమంటున్నాడు. అంటే దాన్ని చాటించు. ఇది తిన్నవారు భూదిగంతముల వరకు నా సాక్షులుగా ఉందురు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, నేను వానిలో, వాడు నాలో జీవిస్తాడు, వానికి మరణం లేదు. తర్వాత వాడు భూదిగంతములకు సువార్త ప్రకటించాలి. నా మరణ పునరుత్థాలు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తిన్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? నా పాపముల కొరకు, నా శాపముల కొరకు నీవు బలి అయినవు కదా. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. నా దేవుని కనికరము, నా దేవుని కృప మన మీద ఉంటే తప్ప మనము సర్వైవ్ కాలేము, మనం బ్రతకలేము. హల్లెలూయా! అందుకని మనం ఎలాగ ఉండాలని అంటే చూడండి, ఇప్పుడో అప్పుడు తెలియదు కదా. అందుకని దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవునితో మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండాలి, ఎల్లప్పుడూ స్తుతి చేస్తుండాలి. దినమెల్లా నా నోరు నీ సల్లాపము, నీ కృప నిన్ను గురించి పాడుతుంది, నిన్ను గురించి సల్లాపం చేస్తున్నది. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! అందుకని నా రక్తాన్ని మాత్రం నువ్వు ఏం చేయాలి? వెల్లడిపరచాలి, బట్టబయలు చేయాలి, అందరికీ కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం లేని నీ బ్రతుకు ఎలాంటిదంటే వ్యర్థము. ప్రతి ఒక్కరు సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ ప్రతి ఒక్కరు సాక్ష్యము ఎలాంటిదంటే ఒక ఆత్మను రక్షించే సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఒక వ్యక్తిని మార్చాలి. దొంగల చేత కొట్టబడిన వాడు ఏం చేస్తున్నాడు? వాడు మూలుగుతున్నాడు. ఆ మూలుగు లేకపోతే నీకు రక్షణ రాకపోతుండే. కాబట్టి నీవు ఎంత దిగజారినా నీ మూలుగు దేవుడు వినాలి. ఇశ్రాయేలు మూలుగు విని ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. నీవు మూలుగాలి. నేను నిన్ను ఏడుస్తుంటే నాకు అనుకోకుండా మూలుగు వచ్చింది. నేను సాధారణంగా ఏడవా, అందరూ అనుకుంటారు చాలా కఠినమని. కానీ నేను ఏడుస్తున్నానంటే అసలు ఎవరు ఆపలేరు, కంట్రోల్ చేసుకోలేను. నా దేవుడు ఆ మూలుగు వింటున్నాడు, ఆ మూలుగు చూస్తున్నాడు. కాబట్టి ఆయన
ఎలాగంటే నా రక్తం కప్పివేయొద్దు, ఓ భూమి నా రక్తం కప్పి ఆయన ఆజ్ఞాపిస్తే ఎందుకు కప్పివేయొద్దు, నా దగ్గర పడ్డ తప్పకుండా కప్పివేస్తాను అంటుంది. అది ఎందుకంటే సృజించిన వాడు ఎవరు? ఆయన్ని కదా. అంత ప్రపంచాన్ని, లోకాలను సృష్టించాడు ఆయన. ఆయన మాట వినకపోతే ఎలాగూ? ఆయన మాట సృష్టి అంతా వింటుంది, మానవుడు తప్ప. మానవుడు కూడా తప్పకుండా వినాల్సిన స్థితి వస్తున్నది ఇప్పుడు. నా మొరకు విరామము కలగకుండాను గాక. కాబట్టి ఆయన అలాగ ఏం మొరపెడుతున్నాడు ఆయన? ఆదికాండం 4వ అధ్యాయంలో కయీనుని దేవుడు అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నా తమ్మునికి నేను కావలివాడనా? దేవునితో అంటున్నాడు ఆ మాట. నీవు చంపిన నీ తమ్ముని రక్తము నేల నుండి మొరపెడుతున్నది. అది నేలలో ఇంకిపోయింది. అది ఇంకిపోయినా అది ఇంకా పచ్చిగానే ఉంది. అది పచ్చిగా ఉండి దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? నా అన్న నన్ను ఎందుకు చంపిండు, నా అన్నకు నువ్వు ప్రతీకారం చేయి. ఆ రక్తం అలాగ మొరపెడుతుంది. యేసు ప్రభు రక్తము సిలువలో మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని మొరపెడుతుంది. ఎన్నిసార్లు క్షమించమని? తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడే నేను వెళుతాను, చెట్టు ఎర్రన గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఆ గొడ్డలతో నేను నరికివేస్తా, నీ జీవితాన్ని తీసేస్తా అనగానే ప్రభు మోకరిస్తున్నాడు. మోకరించడమే కాకుండా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన, ఏమని విజ్ఞాపన? ఈసారికి క్షమించు, ఈ ఒక్క సంవత్సరం క్షమించు, ఈ ఒక్క సంవత్సరానికి నేను ఎరువేస్తా, నేను ఇంకా నీరు పోస్తా, ఇంకా ఎరువేస్తా, ఇంకా మంచి బోధన చేస్తా, ఇంకా మంచిగా తీర్చిదిద్దుతుంది ఈమెను. అప్పటికి కాకపోతే అప్పుడు నువ్వు కట్ చేస్తూ కానీ ఇప్పటికి మాత్రం ఉండనివ్వు. ఆయన ఎలాగ మొర పెడుతున్నాడు? క్షమించు క్షమించు క్షమించని మొర పెడుతున్నాడు. హేబేలు రక్తము నా అన్న ఆయన చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోమని అది మొర పెడుతున్నది. ఆ మొర పెడుతూ నీ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎవరైతే యేసుప్రభు మొర పెడుతున్నారో వాళ్ళు తప్పకుండా రక్షణ తీసుకుంటారు. ఎలాగ రక్షణ తీసుకుంటున్నారు? ఆయన రక్తంలో కడగబడుతున్నారు. నేను పాపినని ఒప్పుకుంటున్నారు. కాబట్టి సంఘంలో 4-5 కలిసి మామూలుగా ఉండి ప్రార్థన చేసుకునే సంఘం కాదు. ఆయన రక్తంలో మనం కడగబడి మన పాపంలో ఒప్పుకొని మనం బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఎలాగూ దీని కదా ప్రతి దినం కూడా ఎడతెగక వాక్యం చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ నిత్యము సహవాసం చేస్తూ రొట్టె విరుస్తూ ఉన్న వాళ్ళే సంఘము. దినము 5,000 మంది, 3,000 మంది, 10,000 మంది, 4,000 మంది సంఘంలో చేరుతున్నారు. దేవుని సంఘంలో నువ్వు చేరాలంటే నీవు ఒక్క క్షణంలో నీవు నీ పాపాలు ఒప్పుకోవాలా, క్రీస్తు రక్తం చేత కడగబడాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకొని అప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడాలి. దాన్ని సంఘం అంటారు. అట్లాగ చేర్చబడిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ పడిపోతున్నారు. మళ్ళీ పడిపోయి మళ్ళీ సంఘంకి కదా యేసుప్రభుకి మచ్చ తీసుకొస్తున్నాం. ప్రభు అని ఎందుకు మేము అలాగున్నామా? మా రిలేటివ్స్ అలాగున్నారా? మా బంధువులు అలాగున్నారా? ఎందుకు ఇలాంటి స్థితి తీసుకొస్తున్నారు? వాళ్ళని మార్చారా? మేము కన్నీటి ప్రార్థన చేస్తాం వాళ్ళ కొరకు. ఎన్ని దినాలు సుఖపడతావు నువ్వు? మోసపోకుడు దేవుడు వెక్కిరించబడాడు. మనుషుడు ఏది విత్తునో అదే పంటకొస్తాడు. నువ్వు సిగ్గుపడుతున్నావేమో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడితే నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నా బిడ్డవని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా అంటున్నాడు ఆయన. ఎలాగో మనం సంఘంగా అవుతున్నామంటే 129 దావీదు కీర్తన 3వ వచనం, నా వీపు మీద దున్నిరి. ఇది యేసు ప్రభుకు సాదృశ్యం. దున్నేవాళ్ళు వీపు మీద దున్నుతారా? లే పొలాల్లో దున్నుతారా? పొలాల్లో దున్నుతారు. కానీ యేసు ప్రభు ఎలాగ దున్నారంట? వీపు మీద దున్నారంట. ఆ వీపు ఎవరిదేనంటే 64-65 యెషయా గ్రంథంలో అంటాడు, నేను నా వీపును వారికి కదా నిత్యంలాగా వంచాడంట. పరలోకం ఎక్కిపోవడానికి ఒక్కొక్క పాపి క్షమాపణ పొందుకొని ఆయన వీపు నుంచి మనం ఎక్కిపోవాలని యెషయా గ్రంథంలో రాస్తున్నది. యెషయా గ్రంథం 51:23, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడదుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువానికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. అండర్లైన్ చేసుకోండి, ఎంత మంచి మాటను ఇది. మళ్ళీ తర్వాత యాకోబు నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. కానీ ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనం, మనుష్య కుమారుని మీద ఎక్కుటయు దిగుటయు చూసారా? చూతునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడ్డ చూస్తున్నారు. అక్కడ ఆకాశం తెరవబడ్డది 28 ఆదికాండం 28లో. కానీ ఇక్కడ ఆ నిచ్చెన ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఆకాశం తెరవబడ్డయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ చారలు దున్నువారు వీపును దున్నితే చారలుగా చేస్తే ఆ చారలు ఏమేస్తారు? విత్తనాలు వేస్తారు. కానీ విత్తనాలు వేస్తలేడు ఇక్కడ యేసుప్రభు. నిన్ను నన్ను నాటుతున్నాడు ఆ చారల లోపల. నాటితే నీలో ఉన్న పాపం రక్తం చేత కడగబడాలి, ఆ శాపం పోవాలి,
అప్పుడు నువ్వు ఫలిస్తావు. నువ్వు చచ్చిపోవాలి, యేసులో నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోతే అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఫలించకపోతే నష్టం ఏంటి, ఫలిస్తే లాభం ఏంటి అని అంటే పరమగీతం 4:16 అంటాడు, ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు బేంచేయము, నా ఉద్యానవనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనంనకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించును గాక. నీ లోపల ఫలములు లేకపోతే అంజూరపు చెట్టును శపించినట్టు శపిస్తాడు ఆయన. వేర్లతో ఎండిపోతాం మనం, మనకు కుటుంబాలు లేకుండా ఎండిపోతాం. నీ ఒక్కదానివి చావవు. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, లేదంటే నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క చెల్లెలు, ఎవ్వరు లేకుండా మొత్తం వంశం చచ్చిపోతుంది. నువ్వు ఫలించాలనే ప్రభువు నిన్ను రక్షించుకుంటున్నాడు. నా గాయాల్లో నేను నిన్ను చెక్కుకుంటున్నా, నా గాయాల్లో నేను నిన్ను విత్తుతున్నా. భూమిని చారలుగా దున్నారు, ఆ దున్ని చారల లోపల నన్ను విత్తుతున్నాడు. నాయన విత్తడము ఎందుకు అని అంటే నువ్వు చావాలి, నువ్వు ఫలించాలి. విత్తనం చస్తే కానీ గోధుమ విత్తనము అది ఫలించదు. కాబట్టి నువ్వు చస్తే అక్కడ ఏమైపోతున్నావు, నువ్వు ఫలిస్తున్నావు. యేసుప్రభు ఫలాలు తినడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఫలములు తినే ఫలములు ఉన్నాయా, లేదా చేదు పళ్ళు ఉన్నాయా, పుల్లటి ద్రాక్ష పళ్ళు ఉన్నాయా, చేదు ద్రాక్షలు ఉన్నాయా, కారు ద్రాక్షలు కాచాను. హల్లెలూయా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక్కదానికి మనం లింక్ చేస్తే ఎక్కడెక్కడికి పోతుందో వాక్యం తెలియదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ ఫలములు, ఏ ఫలం ఫలిస్తున్నావు నువ్వు, ఫలించిన వారిని క్రీస్తు తనతో కూడా తీసుకొని వెళ్తాడండి. హల్లెలూయా. ఫలించగానే ప్రభు నిన్ను ఆయనతో కూడా తీసుకొని వెళుతున్నాడు. ఆ పురుషుడు ఎవరు ఒకసారి చూడండి, ప్రసంగి 7:28. ఆ ఒక్క పురుషుని గురించి, అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకనిని చూచాను, కానీ అంతమంది స్త్రీలలో ఒకతేను చూడలేదు. అంతమంది 1000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా లేదు, కానీ 1000 మంది పురుషులలో ఒక్కడున్నాడు. ఆ ఒక్కడే నా రాజు, ఆ ఒక్కడే నా ప్రియుడు, ఆ ఒక్కడే నా దేవుడు, ఆ ఒక్కడే నా యేసయ్య, ఆయననే నజరేయుడని యేసయ్య. చపలగడ స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఆయన కొరకు ఇంత చేస్తున్నావు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంది? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు. ఆయన గాయాలు అవి మానిపోవు. ఆయన గాయాలు ఎలాగుంటాయి, ఆ రంధ్రం ఎలాగనంటే మనకి ఇక్కడ రంధ్రం అయితే ఎంత గాయమైనా గాయం మానిపోతుంది. కానీ మన ఫొటోస్లో ఎట్లా చూపిస్తారు, ఆ రంధ్రం ఇక్కడికి అక్కడికి, ఆ రంధ్రంలో నుంచి చూస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. సంఘాన్ని ఎలాగ చూస్తున్నాడు? యోబు అంటాడు, ఉత్తర దిక్కునే వెళ్ళిన ఆయన ఆఫీస్ ఉంది, అక్కడ లేడు. తూర్పు దిక్కున వెళ్ళిన అక్కడ లేడు. పరమణ వెళ్ళిన అక్కడ లేడు. దక్షిణానికి వెళితే ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేము వైపు తన ముఖం పెట్టుకొని చూస్తున్నాడు, సంఘం ఏం చేస్తున్నదని. దక్షిణాన సంఘం ఉన్నది, రాజు పట్టణం దక్షిణాన ఉన్నది. ఆ దక్షిణ దిశలో ఆయన ఏం చేస్తున్నాడు, తన గాయాలలో నుండి తన సంఘాన్ని చూస్తుంటే సంఘం ఏం చేస్తున్నదని. అలాంటి సంఘాన్ని మనం కట్టుకొని ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండంలో అక్కడ ఏమంటాడు, సంఖ్యాకాండంలో, ఎవరైనా దాసుడుగా నువ్వు కొనుక్కొని వస్తే వాని చెవు కదురుతో కుచ్చాలి, ఎందుకంటే వాడు దాసుడు అని తెలవాలి. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు, ఆయన రంధ్రం చేసుకున్నాడు నీ కొరకు. ఆ రంధ్రంలో నుండి సంఘాన్ని చూస్తున్నాడు. సభలు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు పరిశుద్ధత మనకు ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మన దేవునిలో ఉనికి కలిగి ఉన్నామో, అప్పుడు సంఘము క్రీస్తులో ఉన్నది అన్నట్టు. హల్లెలూయా. సంఘము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ఒక్క పురుషుడే, ఆయననే పరిశుద్ధుడు, సమస్తానికి ఆయన సరిపోయినవాడు. కాబట్టి ఈ పరిశుద్ధుని రక్తం మనకు కావాలి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతుంది. అంటే ఈ సంఘము పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. పరిశుద్ధ రక్తంలో కడగబడాలి అని అంటే ఎలా కడగబడుతున్నది? సంఘంలో చేర్చబడిన వారు అందరు పరిశుద్ధంగా ఉంటున్నారా? అబద్ధాలు ఆడతలేరా? మోసం చేస్తలేరా? ఒకరిని తిడతలేరా? ఇక్కడ ఉన్నంతసేపు బాగానే నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామండి మనము. నేనైతే సిగ్గుపడుతున్నా నిజంగానే. నేను చచ్చిపోతే ఏ మూలకు పోతున్నా ఏమో నాకు తెలియదు, కానీ నేను అంటాను కదా, ఎప్పుడు ఆ డోర్ దగ్గర నాకు స్థలం దొరికితే చాలయ్యా, మమ్మల్ని కనికరించని ప్రార్థన చేసుకుంటాను. 7 సంఘాలు, 7 స్త్రీలు ఏం చేస్తున్నారు? 2 కొరింథీ 11:2 చూడండి. ఆ ఒక్క పురుషుడు ఏం చేస్తున్నాడు? దేవాసక్తితో నీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకే ఒక పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కొరింథీ సంఘంలో ఉన్న దుర్గుణాలు ఏ సంఘంలో లేవు. వాళ్ళందరినీ మార్చాడు, వాళ్ళందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు పరిశుద్ధ పౌలు గారు. వారిని అందరినీ కూడా ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చిండు. అంటే ప్రభువుకు ప్రదానం చేశాడు. మధ్యాకాశంలో విందు, మధ్యాకాశంలో పెళ్ళి, ఇప్పుడు ప్రధానమై ఉన్నాం. ఆ ప్రధానమైన వాళ్ళము మనం ఇంకా వేరేటోళ్ళని ఎలాగ చూస్తాము? నువ్వు ఒక పురుషునికి నువ్వు ఏమైపోయావు?
ప్రదానం చేయబడ్డావు, ఆయనకు నిన్ను నీవు యాక్సెప్ట్ చేసుకున్నావు, నిన్ను నీవు ఆయనకు ఇచ్చుకున్నావు. కాబట్టి ప్రధానం అయిపోయింది. ఇంకా నువ్వు ఆయనతోనే మాట్లాడాలి, ఆయననే చూడాలి. ఆయన తప్ప వేరే పురుషుడు లేడు. వేరే పురుషుని చూడొద్దు. వేరే వాళ్ళని అసలు తలెత్తి కూడా నువ్వు మాట్లాడొద్దు. ఆదామునిచ్చాడు దేవుడు హవ్వ. ఆమెకి ఏం పని ఒంటరిగా పోవడానికి? ఒంటరిగా పోయింది. ఇది నిజమా అని సర్పం అడిగితే అవును అని ఆయనతో మాట్లాడేది. అవసరమా నీకు మాట్లాడము? కానీ మాట్లాడి అక్కడ అంత భయంకరంగా చేసి లోకమంత పాపము తీసుకొని వచ్చింది హవ్వమ్మ. హల్లెలూయా. కాబట్టి మనము ఎలాగున్నామనంటే అవిధేయులైన వారిలాగా మనం ఉండకుండా మనం ఎలాగ పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఆయనకు పవిత్రంగా మనం ఆయనకు సమర్పించుకోవాలని. ఎందుకంటే మనం ప్రదానం చేయబడిన వారం. సాతానుగాడు మోస బ్రతుకున్నప్పుడు ఏం చేయలేకపోయింది. చచ్చిపోయిన తర్వాత నాకు ఆ శవం కావాలంటున్నాడు. ఎవరితోని? మిఖాయేలుతోని కొట్లాడుతున్నాడు సైతానుగాడు. నాకు ఆ శవం ఇచ్చేసి ఆ శవాన్ని తీసుకొని పోయి పెద్ద చర్చ కడతా. అప్పుడు 30 లక్షల మంది 40 లక్షల మంది మోస అంటే పడిసొస్తారు, ఈయననే దేవుడు అంటే అందరు ఇటు వస్తారు. అప్పుడు దేవుణ్ణి అస్సలు ఎవరు ఆరాధించారు. హల్లెలూయా అని చెప్పేసి శవం కొరకు అది కొట్లాడుతున్నారు. ఆ శవం కూడా ఇవ్వలేదు. నిన్ను దేవుడు గద్దించను కాక నీకు తీర్పు తీర్చను నేను, నాకు తీర్పు తీర్చే అధికారం లేదు, కాబట్టి దేవుడే నీకు తీర్పు తీర్చడానికి వెళ్ళగొట్టేసిండు మిఖాయేలు దూత. హల్లెలూయా. అయితే అన్ని సంఘాలు కలిసి ఏమంటున్నాయి? మా అన్నమే తింటాం, మా వస్త్రాలే ధరించుకుంటాం, మా అన్నమే మేము తింటాం, నాకు ఈ అన్నం వద్దు. మన్నా ఒక పైనుంచి కురుస్తుంది కదా, చవిసారం లేని ఆహారం మాకు వద్దు అన్నరా లేదా? నువ్వు అట్లుండు, నువ్వు ఇట్లుండు, నువ్వు ఇది చేయకు, నువ్వు లేట్ రాకు, తర్వాత నువ్వు తప్పకుండా ఉపవాస ప్రార్థనలకు రా, ఈ ప్రార్థనకు, ఈ అమ్మకు ఒక పని లేదు అంటున్నామా? సైతాన్ని ఎట్లా గట్టిగా పట్టుకున్నాడంటే మేము మా అన్నమే తింటాము. ఏ అన్నము? చవిసారం లేని మన్నా మాకు వద్దు, మాకు ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు అవి కావాలా, మాంసం కావాలా. దేవదూతల ఆహారం మీరు భుజిస్తున్నారని ఎంత చక్క 78 దావీదు కీర్తనలు అంటాడు. వాళ్ళు భుజించిరి దేవదూతల ఆహారం, ఆకాశం పన్నే మన్నాను. అది వండేది లేదు, అది చేసేది లేదు, రెడీమేడ్ కూర్చుకోవాలి, తినాలి. అలాంటిది కూడా వాళ్ళకు కూర్చుకోవడానికి వాళ్ళకు విసుగు. ఎవరన్నా ఏరి పెట్టి నోట్లో పెడితే బాగుండు, అంత సుఖం వచ్చేసింది. ఇప్పుడైతే మనం దంచేది లేదు, ఇసిరేది లేదు, నూరేది లేదు, అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి, అన్నీ రెడీమేడ్ వచ్చేస్తుంది. స్టవ్ పెట్టి వెలిగించేది లేదు. ఇంతకుముందు కట్టెలు పెట్టి ఊదంగా అది పొగతో సహా మంట వచ్చేది. ఇప్పుడు వెలిగేగానే మంట వస్తుంది, 5 నిమిషాల్లో వంట అయిపోతుంది. దినం అంతా దేని మీద కూర్చోవాలా? టీవీ దగ్గర కూర్చొని. హల్లెలూయా. నేను మా అన్నమే తింటామంటే ఇదే అన్నం మాకు సంతోషం, తినకుండా పర్వాలేదు, మేము మా అన్నమే తింటాము. నిజమైన ఆహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, నన్ను తినువాడు ఎన్నడూ ఆకలి కొన్నాడు. ఇలాంటిది నాకొద్దు, నీ ఆహారం మాకొద్దు. ఎంత డైరెక్ట్గా చెప్తున్నారండి. నీ ఆహారమే మాకొద్దు, నీ అన్నమే మాకొద్దు, మా అన్నం మాకు ఉన్నది, కానీ నీ పేరు మాకు కావాలా. నీ పేరు పెడుతుంటేనే పరలోక రాజ్యం వెళ్తా. ఇవన్నీ పనులు చేయాలా, పోయి పరలోక రాజ్యం చేరాలా, అంతేనా? మేము మా వస్త్రాలే కట్టుకుంటాం. ఏ వస్త్రాలు కట్టుకుంటారు? జీన్స్ వేసుకొని వస్తారు, మిన్నీస్ వేసుకొని వస్తారు టైట్గా. మీ వస్త్రాలు మాకొద్దు, నీ స్వభావం మాకొద్దు, నువ్వు చెప్పే మాటలే మాకొద్దు, మాకు మారు మనసు వద్దే వద్దు. మాకు ఇక్కడ కనుల పండుగగా ఉన్నది ఇట్లాంటివి చూస్తే. ఇట్లాంటి వస్త్రాలు వేసుకొని రావాలా, స్లీవ్లెస్ వేసుకొని రావాలా. అన్నలైతే ఇంత దాకా వెంట్రుకలు, ఆడోళ్ళకు వెంట్రుకలు లేవు, మగవాళ్ళకి ఇంత వెంట్రుకలు, అద్దాలు, చెవులకు రింగులు, కమ్మలు లేని పురుషుడే లేడు. ఇష్టం ఉన్నట్లు తయారవుతున్నారు. మాకు మీ వస్త్రాలు వద్దే వద్దు. ప్రభు నీ కొరకు దిగంబరుడయ్యాడండి. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడ కంటే ముందు ఆయన అంగీని తీసి పంచుకున్నారంట. ఆ రక్షణ వస్త్రాన్ని అందరూ పంచుకున్నారు. ఆ వస్త్రాన్ని పంచుకొని ఏం చేస్తున్నారు? అక్కడ వస్త్రం కొరకు చీట్లు వేసుకుంటున్నారు. ఆ వస్త్రం తీసేశారు, ఆయన దిగంబరంగా చేశాడు. మనమేమో ఉన్న వస్త్రాలు తీసేసి మనం దిగంబరం అవుతున్నాం. అది ఒకటి ఫ్యాషన్. స్లీవ్లెస్లు కాక ఇక్కడ రంధ్రాలు, ఇక్కడ చిన్న ఇవి, వెనుక వీపులో ఇంతనే బ్రాకెట్లు ఉంటుంది, అవి వస్త్రాలు. లోకమంతా ఇలాగ తయారైపోయింది. ఎంత వస్త్రాలు తక్కువ ఉంటే అంత గ్రేట్. నువ్వు నిండు వస్త్రాలు వేసుకుంటే అంత జంగిలిదానివి, అడవిలోంచి వచ్చిన నీకు నాగరికత అంటే తెలియదు, అలాగైపోయింది అన్నట్టు. నీ వస్త్రాలు మాకొద్దు, నీ కొరకు నేను వస్త్రం తీసేశాను. ఆదామా నువ్వెక్కడంటే ఆదాము ఇట్లా వచ్చాడు, అయ్యా నేను దిగంబరిని, అందుకని నేను సిగ్గుతో దాచుకున్నాను. ఇంతకుముందు కూడా నీకు వస్త్రాలే లేవు, నేను ఇచ్చిన వస్త్రమే కదా ఉన్నది, మహిమ వస్త్రం నేను ఇచ్చాను. నువ్వేమైపోయినావు? తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే ఈ స్త్రీయే నాకు ఇచ్చింది. ఏదో తిన్నవా లేదా? తిన్నాం కాబట్టి ఆ మహిమ వస్త్రాలు వెళ్ళిపోయినాయి, ఆ పొగ మంచు అనేది వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా తెలుస్తున్నా. నువ్వు ఎలాంటి రంగు వేసుకున్నావు, నువ్వు ఎలాంటి షర్ట్ వేసుకున్నావు, నువ్వు ఎలాగున్నావు ఇప్పుడు నాకు తెలిసింది. అయ్యో నేను దిగంబరిని అయిపోయినా. నేను నీకేమిచ్చినా? మహిమ వస్త్రాలు ఇచ్చినాను, ఉల్లాస వస్త్రం ఇచ్చినాను,
ఇంకా రక్షణ వస్త్రం ఇచ్చా నేను, అవి నాకొద్దు. నాకు ఎలాంటి వస్త్రాలు కావాలా? ఈ లోకం మెచ్చే వస్త్రాలు నాకు కావాలా? మేము మా అన్నమే మేము తింటాం, ఈ అన్నం మాకొద్దు. ఈ అన్నం తింటే నువ్వు చచ్చిపోవురా, ఈ అన్నం తింటే నువ్వు నాతోని పరలోకానికి వస్తావండి. మాకొద్దు ఈ అన్నము. మాకేం కావాలా? మంది కావాలా, మాకేం కావాలా? బిర్యానీ కావాలా, మాకేం కావాలా? ఒకరిని చంపుకొని తినేది కావాలా? ఆయన నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, ఆయన నీ కొరకు ఆయన గాయాలు కార్చాడు. ఎంత భయంకరంగా ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయని అంటున్నాడు. నీ ఆహారం నాకొద్దు, నీ వస్త్రాలు నాకొద్దు, మా అన్నమే తింటాం, మా వస్త్రాలు ధరించుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, ఈ నింద తీసేసేయి, నేను నీతో పరలోక రాజ్యం వస్తాను. హల్లెలూయా, నేను నీతో పరలోక రాజ్యం వస్తాను. 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని ఇలాగ మాట్లాడుతున్నారు. ఆయన రక్షణ వస్త్రం మనం తీసేసుకున్నాం. మళ్ళీ మీరు ఏడవండి, మీరు రోధించండి, మీరు ఒకరినొకరు బోధన విద్య నేర్చుకోనండి, అంగలార్ప విద్య నేర్చుకోనండి. నీ పిల్లలు ఏమైపోతున్నారు, నీ భర్తలు ఏమైపోతున్నారు, భార్యలు ఏమైపోతున్నారు, ఎవరెక్కడిపోతున్నారు? 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, అయ్యా నీ పేరు మాత్రం మాకు పెట్టు, నువ్వు క్రిస్టియన్ అనంటే చాలు. అలాంటి స్థితికి వస్తున్నాం మనం. మనము ఆ భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నామేమో. కాబట్టి దేవుని రక్షణ వస్త్రం మనం తీసివేయకుండా, మనం పోగొట్టుకోకుండా, దేవుని ఆహారం మనం భుజించకుండా ఎంతోమంది వెళ్ళిపోతుంటే దేవుడు దీనంగా నీ తట్టు తిరిగి చూస్తున్నాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు? రక్షణ వస్త్రం అదే లేకుండా ఎందుకు వచ్చావు? నా విందులో ఎలా కూర్చున్నావు? అందుకని బలాత్కారం చేత అదేది పరలోక రాజ్యం పట్టబడుతుందట, వాళ్ళ చేతికి అప్పగించబడుతుందండి. అందుకని ఎందుకు నీవు వచ్చావనంటే వాడు మౌని అయి, ఎందుకు బిడ్డ రాలేదు రాత్రి అని మౌని అండి. మీరు కాళ్ళు చేతులు కట్టండి, చీకటి గదిలో పడేసేయండి, అక్కడ ఏడుపు పనులు కొరుకుట. హల్లెలూయా. మన అడ్రస్ అదే. ఇక జీవితాంతం చీకటే. ఏ పురుగులు ఉంటాయో, ఏ సైతాలు ఉంటాయో, ఏ దురాత్మలు ఉంటాయో, ఏ బట్టి పీడిస్తుంటాయో తెలియదు. అలాంటి జీవితంలో, అలాంటి నరకంలో మనం పడిపోకుండా నా యేసయ్య నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు. ఓ భూమి, నా రక్తం నువ్వు కప్పివేయకు, నేను ఇంకా ఆమె కొరకు మొరపెడతా, నేను ఇంకా ఆయన కొరకు మొరపెడతా. దాన్ని బట్టబయలు చేసేసాయి. వాళ్ళు సాక్ష్యం చెప్పాలా, నాకు శాంతి రావాలా, నాకు సమాధానం రావాలా, నా బిడ్డలు నాతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మహోన్నత మహాగణుడ మహారాజమైన మా దేవ, గొప్ప దేవ, సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదముల కారణభూతుడ, మీ నామమునకు లెక్కలేనని స్తుతులు స్తోత్రం. వాక్యం మీది ప్రభ. అయా ప్రభ, 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే ధరిస్తాం, నీ పేరు మాత్రం పెట్టు, నీ ఆహారం మాకొద్దు, మీ అన్నం నాకొద్దు, అయా నీ వస్త్రాలు మాకు వద్దే వద్దు. ఎందుకంటే మేము ఈ లోకంలో ఎవరు కావాలి? క్రీస్తునే. అయ్యా యేసు కావాలి, నా బరబ్బా కావాలంటే మేము బరబ్బానే కోరుకున్నామయ్యా, మాకు ఈ లోకంనే కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి తండ్రి. మిమ్మల్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం, మిమ్మల్ని మేము వద్దనుకుంటున్నాం తండ్రి. అయ్యా మీకే స్తోత్రం. మీరైతే దేవా ప్రభ మానవుని ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా స్నేహిస్తున్నారు ప్రభ. మీరు వచ్చినప్పుడు మమ్మలను మీ వెంట తీసుకుని వెళ్ళడానికి అయ్యా 3వ ఆకాశం నుంచి పరలోక రాజ్యం నుంచి మా దగ్గరికి వచ్చి అయ్యా మా చేత ప్రభ ఎంతో భయంకరమైన ప్రభ తన శిక్ష పొందుకున్నారు తండ్రి. అయినా మీరు మమ్మల్ని విడవటం లేదు తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రభ చేయి పట్టి నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం. మీ 2వ రాకడ వచ్చినప్పుడు ప్రభ మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీతో ఎత్తుకొని తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. టీవీ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి దీవించండి దేవా. వాక్య ప్రకారంగా నడుచుకునే బిడ్డలుగా వారిని వాడుకోనండి. దేవుడికి ఎవరు అయ్యాకరంతో తీర్చండి దేవా. గొడ్రాలు కొన్న వారి గర్వఫలం దయచేయండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, ఇల్లు లేని బిడ్డలకు ఇళ్ళని దయచేయండి. మహిమా గంత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రార్థన పరిశుద్ధులో చేసుకుని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక మీదట కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, బెథెస్డా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-231/A/304, శ్రీకృష్ణానగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నెంబర్ 9346902818 మరియు 8919405778 9347583059. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము.